Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో రైల్వే కేసు కన్జ్యూమర్ కోర్టులో వచ్చింది. ఒక 2 రోజుల కిందట మీ క్లాసులో చెప్పినాను. రైల్వే క్లైమ్స్ ట్రిబ్యునల్ వారు ఎటువంటి కేసులు పరిష్కరిస్తారు అనేటువంటి దాని గురించి చెప్పాను. మరి ఈ కేసు కన్జ్యూమర్ కోర్టు పరిధిలోకి వస్తుందా రాదా అనేటువంటిదే బేస్ క్వశ్చన్. రెండవది, ట్రైన్లో మన సూట్ కేసు పోతే, లగేజ్ పోతే దానికి బాధ్యత రైల్వేస్దా కాదు. ముఖ్యంగా దీంట్లో డిఫెన్స్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. కోర్టు ఒప్పుకోలేదు, కానీ రేపొద్దున ఈ డిఫెన్స్ పాయింట్స్ మీరు కోర్టులో వాదించడానికి ఉపయోగపడతాయి. మొదట్లో కేసులో పేరు అజయ్ కుమార్ వర్సెస్ స్టేషన్ మాస్టర్ 2024. Consumer complaint number 196/2017 decided on 16/4/2024, wherein the President Divya Jyoti and member Ashwani Kumar Mehta of Delhi DC-DRC, they asked the Northeastern Railways, they directed the Northeastern Railways to pay 1.45 lakhs as compensation to Mr. Ajay Kumar, who lost his briefcase containing jewelry, valuables and also clothes. How this happened? This is very, very important. So let us get into the facts of the case. DCDRC అంటే ఏమిటి? District Consumer Disputes Redressal Commission or Consumer Forum, District Consumer Forum. స్టేట్ లెవెల్లో SCDRC, నేషనల్ లెవెల్లో NCDRC. ఈ మర్చిపోకండి. రైట్. మిస్టర్ అజయ్ కుమార్, he was traveling from Delhi to Patna in మహానంద ఎక్స్ప్రెస్ 7/6/2014 నాడు ఈ బుక్డ్ అండ్ ఎలక్ట్రానిక్ రిజర్వేషన్, ఆన్లైన్ రిజర్వేషన్ తీసుకున్నాడు. he was traveling in సెకండ్ AC, 6th నైట్ బయలుదేరాడు. 7/6/2014 నాడు 6:30 AM ఆయనకి మెలకు వచ్చినాడు. దెన్ హీ ఫౌండ్ హీ సూట్ కేస్ మిస్సింగ్. ఈ సూట్ కేసులో దానిలో లిస్ట్ కూడా ఇచ్చాడు ఆయన. ఎక్కువ విండ్ ఉంది, బంగారం తక్కువ, వర్త్ అబౌట్ 60,000 ఎంత ఉంది, మిగతా అంతా కలిపి 1.20 lakhs కమిటెడ్ థెఫ్ట్ ఆఫ్ అని ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. ఈ కంప్లైంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫస్ట్ ఈ అప్రోచ్ ఇది TTE, లోకల్గా బాక్స్లో ఉంటాడుగా, ఏమంటుందండి, బోగీలో ఉండేటువంటి TTEని కాంటాక్ట్ చేశాడు. ఓకే, యూ గో అండ్ రిపోర్ట్ అన్నాడు. ఆయనతో పట్టించుకోవాలి. దెన్ హీ వెంట్ టు ద రైల్వే స్టేషన్. స్టేషన్ మాస్టర్ సెడ్, ఐఎమ్ నాట్ కన్సర్న్, గో టు ద రైల్వే స్టేషన్. ఇలా అతన్ని ఏడిపించారు. అల్టిమేట్లీ ఇమీడియట్లీ హీ వెంట్ టు బరోడా హౌస్, దట్ ఈజ్ RPFకి వెళ్ళాడు. RPFకి వెళ్తే వాళ్ళు రిసీట్ ఇచ్చారు, థెఫ్ట్ ఆర్ మిస్సింగ్ అని. మిస్సింగ్ కింద రిసీట్ ఇచ్చారు. దే డిడ్ నాట్ రిజిస్టర్ కేస్. అల్టిమేట్లీ ఆఫ్టర్ 10 months ద కేస్ వాజ్ రిజిస్టర్డ్. ఇది యాక్చువల్గా లాస్ట్లో చెప్పాలి, మీకు ముందే చెప్పాను, ఎందుకంటే కేసు ఈజీగా అర్థం అవుతుంది. రైట్. ఈయన హీ ఫైల్డ్ ఎ కన్జ్యూమర్ కంప్లైంట్ అగెన్స్ట్ ద రైల్వేస్ ఫర్ దేర్ డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ ఆర్ ఫర్ దేర్ నెగ్లిజెన్స్. ఇక డిఫెన్సెస్ ఈ కేసులో ముఖ్యమైన ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ స్టేషన్ మాస్టర్నే ఈయన ఆపోజిట్ పార్టీ కింద పెట్టాడు. ఇక స్టేషన్ మాస్టర్ యొక్క డిఫెన్స్ ఏంటంటే, నా ఫస్ట్ పాయింట్, రైల్వేస్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అన్బుక్డ్ ఆర్ అన్క్లెయిమ్డ్ ఐటమ్స్. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఓన్లీ ఫర్ ది క్లెయిమ్డ్ లగేజ్. అంటే మీరు రిజర్వ్ చేసుకుని మనకి ఇంత లగేజ్ 30 kgs రాస్తారే, దాని వరకు తప్పితే మిగతాది పనికిరాదు. Section 100 of the Indian Railways Act says the railways are liable for the claimed luggage or booked luggage, not for the unclaimed or bound. సో దానికి ఏమంటారంటే, మీరు పోయిన మాట వాస్తవమే, పోలీస్ కేసు పెట్టుకోండి, పోలీస్ విల్ రిజిస్టర్ ద కేస్ అండ్ దే విల్ ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్. అంతేగాని రైల్వే సంబంధం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, స్టేషన్ మాస్టర్ అతని మీద కేసు పెడతానండి అయ్యా.
he is only a person who is on duty for 6 to 7 years, 7 hours మ్యాక్సిమం. అంతకని ముగ్గురు ఉంటారు రైల్వేలో, ఒక రోజుకి ముగ్గురు డ్యూటీ చేస్తుంటారు. సో స్టేషన్ మాస్టర్ దట్ టు డెసిగ్నేషన్ మీద ఈ షుడ్ నాట్ బి మేడ్ ఎ పార్టీ. థర్డ్ పాయింట్, అసలు కన్జ్యూమర్ కోర్టుకి డీసీడీఆర్సీకి జ్యూరిస్డిక్షనే లేదు, నో జ్యూరిస్డిక్షన్, బికాస్ రైల్వే క్లైమ్స్ ట్రిబ్యునల్ ఈస్ దేర్, దే విల్ డిసైడ్ ద మ్యాటర్స్ రిలేటింగ్ టు ది రైల్వేస్. నెక్స్ట్, ఎఫ్ఐఆర్ ఈజ్ ఫైల్డ్ ఆఫ్టర్ 10 months. There is heavy delay in the registration of the FIR. రెండవది, this consumer complaint was also filed after 2 years. That is, మీకు లిమిటేషన్ పీరియడ్ చెప్పాను, కన్జ్యూమర్ కేసు 2 years లోపలే వేయాలి. సో కాబట్టి వీటన్నిటి తీసుకుని, సో డెఫినెట్లీ దిస్ ఈజ్ నాట్ ఎ ఫిట్ కేస్ టు బి డెల్ట్ విత్ బై ది కన్జ్యూమర్ కోర్ట్, కన్జ్యూమర్ ఫోరం అని చెప్పాను. కానీ డీసీడీఆర్సీ వారు ప్లేసింగ్ రిలయన్స్ ఆన్ the case, very famous case, that is Indian Railway and others versus Uma Agarwal. దానిలో when there is a deficiency in service, yes, consumer court is competent to take up it అని చెప్పి సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇందాక ఫస్ట్లో చెప్పాను చూడండి, ఢిల్లీ ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చాను, అదే కన్జ్యూమర్ కోర్ట్, కన్జ్యూమర్ ఫోరం వాళ్ళు చెప్పారు. He approached the TTE, he approached the RPF, they have given a certificate but not registered a case. Ultimately, local police registered a case and they said untraced, they have given the certificate. Then what to do? Have they registered the case on the very same day and to taken up investigation? Yes, there is a chance of finding out of stolen material, but not done. Whose duty it is, whose negligence it is nothing but the negligence of the railways department. Maybe the RPF, maybe the railway police, maybe the station master, maybe anybody, maybe the TTE. So therefore, railways are negligent and they are liable to pay compensation. 1.25 lakhs for the missing jewelry, 25,000 for the mental agony, and I think 2,000 or so, 25,000, yes. So total 1,45,000 with 9% till the date of payment. Very good judgment by the DCDRC, Delhi. So you have to read such cases and improve your legal knowledge. Thank you.